అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అంతా అయిపోయాక చెప్తున్నాను, నేమనుకోవద్దు. మార్నింగ్ నుంచి పూజ, ఇలా నైవేద్యం బాబుతో చేసుకోవడం కష్టంగా. ఇలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే పెద్దవాళ్ళైనా ఉండాలి, లేదా పతిగారైనా ఉండాలి. మా బావకి అయితే హాలిడే ఉండదు మన ఫెస్టివల్స్కి. నేను ఇండియాలో ఫెస్టివల్స్ ఎలా జరుపుకుంటాను అలానే యాజ్ ఇట్ ఈస్ జరుపుకుంటాను ఇక్కడ కూడా పిండి వంటలతో సౌదీలో. సో ఏంటంటే ఆషాఢంలో ఆరిది తినాలంటారు, అందుకని తొలి ఏకాదశి రోజు ఇంకా నైవేద్యం కింద మేము మా ఇంట్లో చేసుకుంటాం అనమాట. మా అత్తయ్య చేస్తారు. సో అలానే ఇంకా గోరింటాకైతే నాకు దొరకలేదు. సో ఇంకా ఈరోజు నైవేద్యం కింద ఆరతి పెట్టి దండం పెట్టేసుకున్నాను. అలానే మీలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు, అలానే మీ ఇంట్లో ఏం వంటలు చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా. సో చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు చేసుకోవడం చాలా కష్టం. ఈరోజు మా బావ వాల్యూ అయితే నాకు బాగా తెలిసి వచ్చింది. నేను ఏదైనా చేసేలోపు నా వర్క్ అయ్యేలోపు మా అబ్బాయి ఎంత గందరగోళం చేశారో వీడియోలో చూడండి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి ఇలా ఫైనల్గా ఫినిష్ చేసి నైవేద్యం అయితే పెట్టేశాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇక వెళ్ళొస్తా.